సరిగ్గా 22 సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి. గోపాల్ దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మించిన ఇంద్ర చిత్రం జూలై 24న విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఈ సినిమాను ఇప్పుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న రిలీజ్ చేస్తున్నామని నిర్మాత అశ్విని దత్ తెలిపారు. తమ సంస్థ నుండి స్వర్ణోత్సవ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నామని ఆయన అన్నారు. స్టార్ హీరోయిన్స్ కెరీర్లో రేర్గా జరిగే సంఘటన ఒకటి రష్మిక మందన్నకు ఎదురుకాబోతోంది. వివిధ భాషల్లో నటించే హీరోయిన్స్కు ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ముందుగా తెలియదు. అయితే చిత్రంగా ఒకే రోజున వారి సినిమాలు విడుదలయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా రష్మిక మందన్న నటించిన పుష్ప 2 హిందీ చిత్రం ఛావా డిసెంబర్ 6న విడుదల కాబోతున్నాయి. ఛావా రిలీజ్ డేట్ను పుష్ప 2 కంటే ముందే ప్రకటించారు. కానీ పుష్ప 2 కారణంగా దాన్ని వాయిదా వేస్తారని వార్తలు వచ్చాయి. కానీ బాలీవుడ్లోని లేటెస్ట్ బజ్ ప్రకారం ఛావా సినిమా సైతం అదే రోజున విడుదల కాబోతోందట. పుష్ప చిత్రానికి ఉత్తరాదిన గొప్ప ఆదరణ లభించడంతో దాని సీక్వెల్ పైన అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. మరోవైపు ఛావా మూవీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీగా విక్కీ కౌశల్ నటిస్తున్నాడు. ఏదేమైనా రష్మిక సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడడం అనివార్యంగా కనిపిస్తోంది. ఒక్క ఫోటో ఎన్నో అర్థాలు చెబుతుందంటారు. గతంలో విజయ్ హీరోగా రూపొందిన లియోలో కమల్ హాసన్ వాయిస్ వినిపించారు. లియో ఘన విజయం సాధించిన సమయంలో కమల్తో కలిసి విజయ్ ఓ ఫోటో తీయించుకున్నారు. ఆ ఫోటోను మళ్లీ బయటకు లాగి నెట్టింట చిందులేస్తున్నారు సినిమా ఫ్యాన్స్. త్వరలోనే విజయ్ హీరోగా రూపొందిన ది గోట్ చిత్రం విడుదల కానుంది. ఆ సినిమా తరువాత విజయ్ నటించబోయే 69వ సినిమాలో కమల్ హాసన్ కేమియో రోల్లో కనిపించనున్నాడని ఓ మాట వినిపిస్తోంది. అందుకు గతంలో కమల్తో విజయ్ తీయించుకున్న ఫోటోను జత చేసి భలేగా తిప్పేస్తున్నారు. తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసి ఇక క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనాలని విజయ్ తప్పిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీ పెట్టిన కమల్ హాసన్ విజయ్తో కలిసి నటిస్తే అది ఖచ్చితంగా సంచలనమవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఏదేమైనా మరో 2 ఏళ్లలో తమిళనాట శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడు కమల్ విజయ్ కాంబో ఏం చేస్తుందో చూడాలి. ఎన్నికలకు ముందు ప్రతినిధి 2తో పలకరించిన యంగ్ హీరో నారా రోహిత్ త్వరలో సుందరకాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జూలై 25న నారా రోహిత్ పుట్టినరోజు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వయానా తమ్ముని కుమారుడే నారా రోహిత్. తన పెదనాన్న అధికారంలో ఉన్న సమయంలో నారా రోహిత్ సినిమాలు భలేగా వస్తాయని అంటూ ఉంటారు. మరోమారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. కావున ఇక నుంచి నారా రోహిత్ సినిమాలు కూడా వరుసగా వస్తాయని అంటున్నారు. ఏదేమైనా ప్రతిభ ఉన్న వారికి అవకాశాలు కల్పిస్తూ సాగారు నారా రోహిత్. భవిష్యత్తులోనూ రోహిత్ అదే తీరున సాగుతూ చిత్రసీమకు కొత్త వారిని పరిచయం చేస్తారేమో చూద్దాం. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న సినిమా ధూమ్ధామ్. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించారు. సాయి కిషోర్ మచ్చ డైరెక్ట్ చేశారు. గోపీమోహన్ కథనం అందించిన ఈ మూవీ త్వరలో విడుదల కాబోతోంది. ఇందులోని 2 పాటలు ఇప్పటికే రిలీజ్ అయి శ్రోతలను ఆకట్టుకోగా తాజాగా టమోటో బొగ్గల పిల్ల అనే 3rd సింగిల్ విడుదలైంది. దీన్ని రామజోగయ్య శాస్త్రాయిగా గోపీ సుందర్ స్వరపరిచారు. దీన్ని శ్రీకృష్ణ, గీతామాధురి గానం చేశారు. మరి ఈ పాట ఏ స్థాయిలో శ్రోతలను ఆకట్టుకుంటుందో చూడాలి. డాక్టర్ మురళి గింజుపల్లి, నవీన్ పారుపల్లి నిర్మించిన రేవు చిత్రంలో వంశీరామ్ పెండ్యాల, అజయ్ స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను హరినాథ్ పూరి డైరెక్ట్ చేశారు. ఆగస్టు 2వ వారంలో విడుదల కాబోతున్న ఈ మూవీ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్లో జరిగింది. ప్రముఖ గీత రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్ ఈ వేడుకకు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి జాన్ స్వరాలు సమకూర్చగా ఇమ్రాన్ శాస్త్రి ఇందులోని అన్ని పాటలను రాశారు. ఈ చిత్రానికి నిర్మాణ పర్యవేక్షకులుగా సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పర్వతినేని రాంబాబు వ్యవహరిస్తున్నారు. ఉస్తాద్ రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా నటించిన సినిమా డబుల్ స్మార్ట్. పూరి జగన్నాథ్, చార్మి నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్గా నటించారు. ఆగస్టు 15న పాన్ ఇండియా మూవీగా డబుల్ స్మార్ట్ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను వేగవంతం చేశారు. తాజాగా సంజయ్ దత్ హిందీ వర్షన్ డబ్బింగ్ను పూర్తి చేసినట్టు చిత్ర బృందం తెలిపింది.
తెలుగులో సంజయ్ దత్ ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది ఈ సినిమాలోనేనని పూరి జగన్నాథ్ చెబుతున్నారు. ఇటీవల విడుదలైన మార్మొంత చోట్ చింతా పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోందని మణిశర్మ అద్భుతమైన మాస్ బీట్ని పాటకు అందించారని పూరి అన్నారు. ఈ సినిమా ఆల్ లాంగ్వేజెస్ రిలీజ్ రైట్స్ను ప్రైమ్ షో అధినేతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర షూటింగ్ నుండి కాస్తంత విరామం తీసుకున్నారు. ప్యారిస్లో మొదలు కాబోతున్న ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలకు ఆయన కుటుంబ సమేతంగా బయలుదేరారు. అయితే డైరెక్ట్ ప్యారిస్ వెళ్లకుండా మధ్యలో లండన్లో విడిది చేశారు. అక్కడి హైడ్ పార్క్లో తన భార్య సురేఖ, కోడలు ఉపాసన, కొడుకు రామ్ చరణ్, ముద్దుల మనవరాలు క్లింకారాతో కలిసి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేశారు. అంతేకాదు ఆ ఫోటోను సోషల్ మీడియాలోనూ చిరు పోస్ట్ చేశారు. దాంతో మెగా అభిమానులు ఖుషి అయిపోతూ దానిని వైరల్ చేయడం మొదలెట్టారు.